క్యాట్ పేరు వచ్చేసి రెమో. 2 ఇయర్స్ ఫీమేల్ అనమాట. 2 మంత్స్ బ్యాక్ మా దగ్గరకు యూరిన్లో బ్లడ్ వస్తూ ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. అప్పుడు స్కానింగ్ చేస్తే కనుక ఏమైందంటే కనుక బ్లాడర్లో చిన్న స్టోన్ ఉండింది. దానికోసం మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అది ఈరోజు తీసుకొచ్చారు. మళ్ళీ యూరిన్లో బ్లడ్ వస్తూ ఉంది, కొద్దిగా బ్లీడ్ అవుతూ ఉంది, డిశ్చార్జెస్ ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసాం. స్కానింగ్ చేస్తే కనుక మాకు తెలిసిందేమంటే అది ప్రెగ్నెంట్, దాంతోపాటుగా లోపల ఉన్న పిల్లలు 2 నుంచి 3 ఉన్నాయి. ఆ పిల్లలు చనిపోయి ఉన్నాయి. చనిపోయి కూడా మోర్ దెన్ 1 డే 1.5 డే అలా అయినట్టుంది. వాటి ఏజ్ కనుక చూస్తే కనుక 35 to 37 డేస్ ఉందన్నమాట లోపల ఉన్న కిటన్స్ యొక్క ఏజ్. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక నార్మల్గా డెలివరీ అవుతే పర్లేదు, లేదు అంటే కనుక ఎంటీపీ అంటాం, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓనర్స్ కనుక ఓకే అంటే కనుక ఎంటీపీకి వెళ్తాం అనమాట. ఎంటీపీ అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతాం. బాడీ వెయిట్ని బట్టి ఇంజెక్షన్స్, తర్వాత ట్యాబ్లెట్స్ ఇస్తాము. దాంట్లో ఏమవుతుందంటే టోటల్గా యూట్రస్లో ఉన్న ఏవైతే కిటన్స్ చనిపోయినాయో అవన్నీ కూడా స్లోగా నార్మల్ డెలివరీలో ఎలాగైతే వస్తాయో స్లోగా అలాగే వచ్చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దానివల్ల మదర్ కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే చనిపోయిన కిటన్స్ కనుక లోపలే ఉంటే కనుక అది పస్ ఫార్మేషన్, పాయిజన్ అయిపోయి మదర్ చనిపోతుంది. మదర్ని కాపాడుకోవాలంటే కనుక మనం ఏం చేస్తామంటే ఎంటీపీ ప్రొసీజర్ ఫాలో అవుతాము. ఓనర్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎంటీపీ ప్రొసీజర్ ఫాలో అవుతాం అనమాట. 1 or 2 డేస్లో మీకు ఏవైతే కిటన్స్ ఉంటాయో చనిపోయినవి మెల్లమెల్లగా బయటికి వచ్చేస్తాయి.